వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే బ్రహ్మంగారి మఠంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గళ్లా మాధవి హాజరయ్యారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని కాకతీయ కమ్మ అన్నదాన సత్రంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని మైదుకూరు శాసనసభలో పుట్టా సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరించగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఎన్టీఆర్ గారి సేవలు అపారమని, ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ గారు చూపిన మార్గంలోనే తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజల మధ్య పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి తెలుగు మనిషి గుండెల్లో ఎన్టీఆర్ గారి ఆలోచనలు, విలువలు నేటికి మారుమోగుతూనే ఉన్నాయన్నారు. ఈ విగ్రహం ఆయన చేసిన త్యాగాలకు గుర్తుగా తరతరాల పాటు నిలిచిపోతుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ బ్రహ్మంగారి మఠంతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని, నేను చిన్నప్పటి నుంచి బ్రహ్మంగారి మఠానికి వచ్చి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శించుకోవటం మా కుటుంబ ఆనవాయితీ అని అన్నారు. అలాగే ఇప్పటికీ బ్రహ్మంగారి మఠం చాలా అభివృద్ధి చెందిందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ కమ్మ అన్నదాన సత్రం నిర్వాహకులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఎమ్మెల్యే గళ్లా మాధవి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. కాకతీయ కమ్మవారి అన్నదాన సంస్థల వద్ద గురించి చేస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహములకు విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారికి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారికి కాకతీయ కమ్మవారి అన్నదాన సత్రం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వేదికను అలంకరించిన పెద్దలు పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు. చేరెడ్డి పేరయ్య గారికి, గద్దె కాసయ్య గారికి, వెంకటరావు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మరి బ్రహ్మంగారి మఠం అంటేనే జ్ఞానభూమి. అందరికీ తెలిసింది బ్రహ్మంగారి కాలజ్ఞానం. ఈరోజు ఏ ప్రపంచంలో ఏ మూల వెళ్ళినా కూడా సామెతలుగా చెప్పుకోవాలంటే కూడా కాలజ్ఞానం చెప్తున్నావా, నువ్వేమన్నా బ్రహ్మంగారివా అనే పరిస్థితి ఉంది అని అంటే, మరి మనకి ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టత, ఆ మహనీయుడికి ఉన్న విశిష్టత అందరికీ తెలిసిందే. అలాంటి ప్రాంతంలో ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు పేరయ్య గారు, కమిటీ సభ్యులందరూ కూడా. దానికి నన్ను ఆహ్వానించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. అయితే ఏ సత్రానికైనా కూడా రకరకాల విగ్రహాలను పెడుతూ ఉంటారు, దేవుళ్ళ విగ్రహాలను పెడుతూ ఉంటారు. మరి ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టారు అని అంటే ఇందులో వారికి అభిమానం ఒకటే కాదు, మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకి తార్కాణంగా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం మన బాధ్యతగా ఈరోజు
ఇది చేపట్టడం అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కాకతీయ కమ్మవారి అన్నసత్రంలో నందమూరి తారకరాం కాశీ విగ్రహం ఆవిష్కరణకు వచ్చినటువంటి మన ముఖ్య అతిథి గుంటూరు పశ్చిమ మా తోటి శాసనసభ్యులు గల్లా మాధవ్ గారికి నమస్కారం. ఈరోజు బ్రహ్మంగారి మఠంలో ఇంత అద్భుతంగా నందమూరి తారక రామారావు కాశీ విగ్రహం పెట్టడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మంగారు మఠంలో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం ఇక్కడ ఒకటి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలి. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల కన్నా నందమూరి తారక రామారావు గారు మన మైదుకూరు నియోజకవర్గానికి ఎంతో మనకందరికీ ప్రాణదాత. ఎందుకంటే ఇక్కడ పక్కనే బ్రహ్మసాగర్ రావాలంటే మన తారక రామారావు పుణ్యం. ఈ బ్రహ్మసాగర్ వచ్చిన దానివల్ల ఎక్కడి నుంచి పోతిరెడ్డిపల్లి దగ్గర నుంచి కెనాల్ తీసుకొచ్చి ఈరోజు ఎంతోమంది ఇంజనీర్లు ఎంతో అనుభవం ఉన్నటువంటి ఇంజనీర్లు లెవెల్ ద్వారా తీసేవాళ్ళు. అయినా ఆ రోజు లెవెల్స్ అనేది ఉండేది కాదు. అయినా కూడా అప్పుడు ఇంజనీర్స్ వాళ్ళ ప్రతిభతో ఇక్కడికి కెనాల్ వచ్చి ఈ కెనాల్ ద్వారా ఇదే మైదుకూరులో దిగిన సుమారు 1000 అడుగులు 1200 అడుగులు నీళ్లు బోర్లు వేసినా కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు సుమారు ఒక 20-30 అడుగుల్లో నీళ్ళు వస్తున్నాయి. మన అందరికీ మన బ్రహ్మంగారి మఠంలో ఏమనుకునే వాళ్ళు అందరూ రాళ్ళు రప్పలు అనేవాళ్ళే కానీ ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. రామారావు గారు ఇక్కడ బ్రహ్మసాగర్ నిర్మించిన తర్వాత ఈరోజు రోజుకి అభివృద్ధి అవుతుంది, బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఇదే మేడం గారు చెప్పారు, బ్రహ్మంగారి మఠం ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఎట్లా ఉన్నది, ఈ రోజు ఎలా ఉందని చెప్తూ వచ్చారు. ఈ బ్రహ్మంగారి మఠం ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇంకా రాబోయే రోజుల్లో దీనికి ప్రత్యేకంగా ఒక ప్రసాద్ స్కీమ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడి దానికి అప్రూవల్ తీసుకుంటున్నాం. దీనికోసం ఎంతైతే అని చెప్పి అందరి సమక్షంలో మన డిపిఆర్ ప్లానింగ్ కూడా చేశాం. దాని ప్రకారంగా డిపిఆర్ తయారవుతుంది. నవంబర్ 1st వీక్లో ఆ డిపిఆర్ ఒక లెవెల్కి వస్తుంది. ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత ఆ డిపిఆర్ను మన స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుపోతే ఖచ్చితంగా అప్రూవల్ వచ్చిన తర్వాత దీని ఈ 2-3 సంవత్సరాల్లో ఇంకా దీని రూపురేఖలు విపరీతంగా మారి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. ఆ డిపిఆర్ వాల్యూ ఎంత అవుతుందంటే మేమేదో 40 కోట్లు 50 కోట్లు అయితే అనుకున్నాం, కాదు, దానికి 100 నుంచి 150 కోట్ల వరకు డిపిఆర్ ప్లాన్ చేస్తున్నాం. ఆ 150 కోట్లు ప్రపోజల్ పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అప్రూవ్ మినిమం 100 కోట్లైనా మనకు అప్రూవ్ చేస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇవన్నీ అయితే ఖచ్చితంగా మన బ్రహ్మంగారి మఠం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఖచ్చితంగా ఈ బ్రహ్మంగారి మఠానికి మన శాసనసభ్యులు గల్లా మాధవ్ గారు ఇంత దూరం సుమారు ఒక గుంటూరు నుంచి ఇంత దూరం వచ్చి పోయిందంటే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. నిజంగా రావడం కూడా ఈ కమ్మవారి సత్రంకి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు చెప్పడం కాదు, ఒక కమ్మవారి సత్రము ఇంత అద్భుతంగా నిర్మించి దీనికి ఊరు చెప్పేది విషయం కాదు, వెనకాల ఎంతో శ్రమ ఉంది. ఆ శ్రమ ఉంది కాబట్టి ఈరోజు ఇంత అద్భుతంగా తయారైంది. ఇదే నందమూరి తారక విగ్రహము ఆవిష్కరణలో ఇటువంటి చిత్రము, ఇటువంటి సుమారు 10.5 అడుగు ఎత్తులో మేము మొన్ననే మైదుకూరులో కూడా ఒకటి ఎన్టీ రామారావు విగ్రహం ఓపెన్ చేశాం. ఈరోజు మైదుకూరు నియోజకవర్గంలో ఇది 2వ ఎన్టీఆర్ విగ్రహం. ఈ విగ్రహానికి ఎంతో దీని వెనక ఉండి సుమారు 3 సంవత్సరాలు దీనికి కష్టపడి దీనికోసం అహర్నిశలు శ్రమించి దీనికి ప్రత్యేకంగా ఎన్టీ రామారావు విగ్రహం పెట్టిన తర్వాత దీనికి ఒక గోపురం కూడా కట్టారు. ఇది చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడ లేదు. ఎక్కడ చూసినప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం కింద మా ప్లాన్గా ఉండేది. అయినా ఈ గోపురము ఒక కొత్త రకంగా నిర్మించడం అనేది చాలా గర్వంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకా ముఖ్యంగా మన ఎన్టీ రామారావు గారు తారక రామారావు గారి గురించి చెప్పాలంటే మన అందరికి ఎన్నో విషయాలు తెలుసు.
అంటే రామారావు గారు లేకుంటే మనమందరం ఉండేవాళ్ళం కాదు. మనకు అసలు రాజకీయ భిక్ష పెట్టిందే తారక రామారావు గారు. బీసీలకు ఒక అత్యున్నతమైన స్థానం ఇచ్చిందే తారక రామారావు గారు. తారక రామారావు గారు ఎన్నో సినిమాల్లో ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో సినిమాలు తీసి ప్రఖ్యాతి గాంచినటువంటి నాయకుడు ఎవరంటే మన తారక రామారావు గారు. ఒక ఎవరు ఎక్కడ చూసినా ఒక రాముడి రూపం చూస్తే ప్రత్యక్ష రాముడే కనబడిపోతాడు. రావణాసుడు రూపం చూస్తే రావణాసుడు ఉన్నట్టే ఉంటాడు. ఒక కృష్ణ రూపం చూస్తే కృష్ణ దిగొచ్చాడు కనబడతాడు. ఇటువంటి అవతారాలు చేసినటువంటి ఇటువంటి మహోన్నతమైన నాయకుడు ఇండియాలో ఎక్కడ లేడని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు 1983లో పార్టీ స్థాపించి ఓన్లీ 9 నెలల్లోనే గవర్నమెంట్ తేడం, ఆ ఘనత వేరే వాళ్ళకి ఎవరికి దక్కదు. ఎటువంటి ఎంజీఆర్ ఉన్నాడు. ఎంజీఆర్ కన్నా ప్రతిభ కలిగిన నాయకుడు ఎవరంటే మన ఎన్టీ రామారావు గారు. ఈరోజు మన అందరం కూడా ఈ రాజకీయంలో ఒక బీసీలకు గుర్తింపు వచ్చి బీసీలకు ఎదుగుదల తీసుకొచ్చి బీసీలకు తెలుగుదేశం పార్టీ ఒక అండగా చూపించేటువంటి నాయకుడు ఎవరంటే మన ఎన్టీ రామారావు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మన ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి 2 కిలో బియ్యం ఆ రోజే ఆయన మహానుభావుడు ఇచ్చారు. అది ఇప్పుడు కూడా కంటిన్యూ జరుగుతుంది. ఒక బియ్యం ఒకటే కాదు, ఒక రకంగా ఆ రోజు గృహాలు కానీ ఇల్లు ఉండేది కాదు. మన అందరికీ ఎంతో మందికి ఆ రోజు గృహాలు ఇప్పించారు. అదే రకంగా తెలుగుగంగ పథకం కానీ ధర్మలకు ఇక్కడి నుంచి ధర్మలు ఆ రోజు రావాలంటే మన ఎన్టీ రామారావు పుణ్యం. ఆ రోజు ఆ ధర్మం వచ్చింది కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా కరెంట్ కానీ మన జిల్లాలో థర్మల్ ప్లాంట్ ఉందంటే అది ఎన్టీ రామారావు ఘనత. ఇంకా ఒకటి కాదు, ఎన్టీ రామారావు లేకుంటే మనందరికీ రాజకీయమే లేదు అసలు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా నడిచిపోతుంది. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 9 నెలల గద్దె నుంచి మన ఎన్టీ రామారావు గారు స్థాపించి ఈ రోజుకు సుమారు ఒక 47 సంవత్సరాలు అయినా కూడా బ్రహ్మాండ తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది. ఈ పార్టీలో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి అయింది. ఎక్కడ కానీ ఇండియాలో ఇన్ని సంవత్సరాలు ఏకంగా ఉన్నటువంటి పార్టీ ఎక్కడ లేదు. మన తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్ నడుపుతున్న నాయకుడు ఎన్టీ రామారావు అయితే ఆ అనుసంధానంలో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుని పోతాడు. మన బ్రహ్మంగారి మఠం చూస్తే ఎంతో వెనుకబడిపోయినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇటువంటి కాకతీయ కమ్మ అన్నదాన సత్రం అనేది మన అందరూ అదృష్టంగా. నిజంగా నేను కూడా ఎప్పుడు చూడలే, ఈ ఏరియాకి ఎప్పుడో వచ్చే ఇంత అద్భుతంగా నేను చూడలే, ఇంత ప్రతిష్టంగా. అయినా కూడా చాలా అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా కట్టి ఒక సంఘానికి, ఎందుకంటే మన మఠంలో అన్ని సంఘాలకి అన్ని అన్నసత్రం ఉన్నాయి. దీనికి సుమారు 30 రూములు కట్టారు. అదే భోజన హాల్ ఉంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇటువంటి వ్యవస్థకు. ఎందుకంటే ఈరోజు చెప్పుకోవడం కాదు, దీని వెనకాల ఎంతో శ్రమ ఉంది. దీన్ని కట్టించాలంటే ఒక ఆజుమాజు కాదు. డబ్బులు ఉండొచ్చు, డబ్బులు ఉన్నా కూడా ఆ గుణం రావాలి. అందరినీ ఏకం చేసి ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు కట్టించి ఒక కమ్మవారి సత్రం అనేది ఒక పేరు నిలిపినందుకు వారికి కూడా గర్వంగా ఉంది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్పెషల్గా పిలిచిన తక్షణమే మన మైదుకూరికి నియోజకవర్గానికి, మన బ్రహ్మంగారి మఠానికి వచ్చినటువంటి మన శాసనసభ్యులు గల్లా మాధవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఇంత విజయవంతంగా ఈ కమ్మవారి సత్రం చూసినాక నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.